మీదేదన్నా ఏం పని చేస్తుంటారు? తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాచ్మెన్ గా నేను పని చేస్తున్నాను గవర్నమెంట్ కాలేజీలో. సో ప్రభుత్వం అంతకుముందు కాంట్రాక్ట్ లోనే వేరే ప్రైవేట్ కాంట్రాక్ట్ లోనో మాకు 2000 వేతనంతో పని చేపించుకున్నారు. ఇప్పుడు మీరు వీలైతే చేయండి లేకపోతే లేదు అని చేతులు దులిపేసుకున్నారు. మేము మా అంత నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ద్వారా మేము కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం, సెక్రటరీ చుట్టూ, నాంపల్లి కమిషనర్ ఆఫీస్ బోర్డు దగ్గర కూడా తిరిగినాం. నవీన్ విఠల సార్తో, ఆర్జే మేడంతో కూడా మాట్లాడినాం, కన్సల్ట్ చేసినాం. అయితే మాకు ఎటువంటి సహకారం లేదు, ఎటువంటి వేతనం లేదు. మమ్మల్ని నిన్న మొన్న పోయిన సంవత్సరం 2023లో ఒక మెమొరీ జియో నెంబర్ ఇచ్చారు. జియో నెంబర్ ఇచ్చేసి అదే ఫైలు కమిషనర్ ఆఫీసులో పడేసి తప్ప, చెత్తకుండలో పడేసి తప్ప మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసిర్రు అని మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటానన్నా. మాకు ఎటువంటి అయినా సహకారం, మాకు కనీసం వేతనమైనా, కూలీ వేతనమైనా. ఇప్పుడు చేస్తారా, ఉద్యోగం చేస్తారా? ఇప్పుడు కూడా అందులో పనిచేస్తున్నాం సార్. మేము అందులోనే ఉంటున్నాం, అందులోనే పని చేసుకుంటున్నాం. మీకు అవసరం లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇవ్వము అన్నా కూడా మేము అదే గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మేము కొట్లాడి తీసుకుంటామని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సార్ ద్వారా కూడా మేము లబ్ధి పొందుతామని, మాకు ఎటువంటి అయినా సహకారం ఖచ్చితంగా వస్తుందని. ఏమంటారు లోపల ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మీకు వేతనం కావాలా, మీకు జీతం పెంచాలని ఒక అండర్లైన్ చేసుకొని రాసుకున్నారు సార్. అంతకన్నా ఏం లేదు. సో న్యాయం ఏమైనా టైం చెప్తారా లోపల? ఇప్పటి వరకు మీకు న్యాయం జరుగుతుంది అని అండర్లైన్ చేసుకున్నారు. జియో నెంబర్ గత ప్రభుత్వం ఇచ్చిన జియో నెంబర్ ద్వారా అండర్లైన్ చేసుకున్నారు. సో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యి రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, చేస్తామా, కానీ మేము సీఎం ద్వారా తెలుసుకోవాలనే ఆలోచనలోనే మేము ఇంత దూరం వచ్చాం సార్. నల్గొండ డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా పనిచేసేటోళ్ళు 400 చిల్లర ఉన్నారు, కానీ తక్కువ అయితే లేరు. కానీ అదే 2000 వేతనంతో మేము పని చేసుకుంటున్నాం.